తెలంగాణ సెట్ 2024కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి 30 నవంబర్ టు 3 డిసెంబర్ మీకు సపరేట్ డేట్స్ ఇచ్చారు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించింది. సో ఇక్కడ వెన్యూ వచ్చేసి ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ ఈ పీజీ ఆర్ఆర్సిడిలోనే జరుగుతుంది. సో ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు. సో 2 సెషన్స్లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. సో మార్నింగ్ వచ్చేసి 9 AM to 1 PM అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 PM to 5 PM మనకు సెషన్స్ ఉంది. సో మెయిన్గా ఇక్కడ సబ్జెక్ట్ కోడ్ అండ్ నేమ్. సో ప్రతి పీజీ సబ్జెక్ట్ దానికి సంబంధించిన ఏ రోజు ఉంది, మార్నింగ్ సెషనా ఆఫ్టర్నూన్ సెషనా డీటెయిల్గా PDF అప్డేట్ చేశారు. సో మీరు ఏ సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాశారో దానికి సంబంధించిన డేట్ షెడ్యూల్ అన్నీ చూసుకోండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి పర్సన్ విత్ డిసేబుల్డ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఈ రిజర్వేషన్లో మీకు క్వాలిఫై అయిన వాళ్ళు మీరు 3 డిసెంబర్ రోజే వెళ్ళాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళు మీ రిజర్వేషన్ కాకుండా జనరల్ కేటగిరీలో మీకు సీట్ వస్తే మీరు ఏదైతే సబ్జెక్ట్ నార్మల్ సబ్జెక్ట్స్ ఏ రోజు అవుతుందో ఆ రోజు వెళ్ళాలి. మిగతా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ మొత్తం 3 డిసెంబర్ రోజే వెళ్ళాలి. సో మీ పీజీ సబ్జెక్ట్ చూసుకోండి, డేట్, మార్నింగ్ సెషనా ఆఫ్టర్నూన్ సెషనా అదే రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇవి మనకు వెరిఫికేషన్కి సంబంధించినవి. సో డీటెయిల్ PDF మనకు అప్డేట్ చేస్తారు వెబ్సైట్లో, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సర్టిఫికేట్స్ అండి. సో సర్టిఫికేట్స్కి కంపల్సరీగా ఇన్ పర్సన్, సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో స్టూడెంటే వెళ్ళాలి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. సో అదే డాక్యుమెంట్లో మీరు చూడొచ్చు. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి తెలంగాణ స్కోర్ కార్డ్ 2024 సెట్కి సంబంధించింది. మీరు ఏ పీజీలో అయితే రాసి క్వాలిఫై అయ్యారో దానికి సంబంధించిన స్కోర్ కార్డ్. సెకండ్ వచ్చేసి SSC సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. థర్డ్ వచ్చేసి పీజీకి సంబంధించిన అన్ని సెమిస్టర్ మెమోస్ అండి. సో అన్ని సెమిస్టర్ మెమోస్ ఉంటే ఓకే, లేదంటే కన్సాలిడేటెడ్ పీజీ మెమో ఉంటే అదన్నా తీసుకెళ్ళచ్చు. సో 2 ఉంటే 2 తీసుకెళ్ళండి. సో 4 సెమిస్టర్ మెమోస్ ఆర్ కన్సాలిడేటెడ్ ఏదన్నా ఒకటి తీసుకెళ్ళచ్చు, కానీ కన్సాలిడేటెడ్ మ్యాండేటరీగా తీసుకొని వెళ్ళండి. ఫోర్త్ వచ్చేసి పీజీ ఒరిజినల్ డిగ్రీ. సో మీకు ఏదైతే కాన్వకేషన్ వస్తుందో మీ యూనివర్సిటీ నుంచి వచ్చేది మీకు కాన్వకేషన్ సర్టిఫికేట్ అంటారు. సో ఇది కూడా మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. సపోజ్ ఈ కాన్వకేషన్ లేకపోతే మీకు ఏదైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మెమో, ఆల్ సెమిస్టర్ మెమోస్ అన్నీ తీసుకొని వెళ్ళండి. సో అక్కడ మీకు లేకపోయినా మీకు పెండింగ్ అని పెడతారు. పెండింగ్ తర్వాత మీకు ఎప్పుడైతే ఈ ఒరిజినల్ కాన్వకేషన్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఉన్న సర్టిఫికేట్స్తోనైతే ఫస్ట్ వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీజీ ప్రీవియస్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో మీ కాలేజ్ నుంచి స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అంటే మీరు సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు, ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు అక్కడ మీ ప్రిన్సిపల్ కావచ్చు, HOD కావచ్చు, ఆ కాలేజ్కి సంబంధించిన స్టాంపు, సైన్ మొత్తం తీసుకొని మీరు ఇదొక్కటి స్టడీ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు వాళ్ళు ఉంటే ఇవి తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్, మీరు SC ST EWS వాళ్ళైతే క్యాస్ట్కి సంబంధించింది. నెక్స్ట్ PHకి సంబంధించిన సదరం సర్టిఫికేట్ కావచ్చు, మీకు ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. EWS 2024కి సంబంధించిన అకాడమిక్ ఇయర్దే తీసుకెళ్ళాలి, 2023 అయితే వ్యాలిడ్ కాదు. సో ఉన్న సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. దాని తర్వాత వాళ్ళు పెండింగ్లో పెడితే మళ్ళీ కొత్తది అప్లై చేసుకొని ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్. సో ఏవైతే ఇప్పుడు ఈ 8 సర్టిఫికేట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ సెట్స్ తీసుకొని విత్ ఒరిజినల్స్ మీకు ఏ రోజైతే షెడ్యూల్ చేశారో ఆ టైంలో ఒక 1 hour ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇవి తెలంగాణ సెట్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. సో వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో చూసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్ PDF కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఈ తెలంగాణ సెట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే PDF లింక్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.